ఈరోజు ఉదయకాలమే నువ్వు ప్రార్థన చేయడానికి లేస్తున్నావు. ప్రార్థన వినే దేవుడు. అందుకే దేవుని వాక్యం ఒక మాట ఉన్నది, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడంట. ఎంతమంది బాధ్యత కలిగి ఉన్నారు, భారం కలిగి ఉన్నారు? ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం, లేకపోతే కుటుంబాల కోసం, సంఘం కోసం ఎంతమంది బాధ్యత కలిగి ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే బాధ్యత కలిగి? సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి పరిగెడతాం? అక్కడికి, ఇక్కడికి, ఇక్కడికి, అక్కడికి మనం పరిగెడుతూ ఉంటాం. అందుకే ప్రభు అంటారు, మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ నేను అనుగ్రహిస్తాను. His kingdom and His righteousness and all these things shall be added unto you. దేవుడు నీ సమస్యను పూర్తిగా ఆయన పరిష్కారం చేసినంతగా ఇంకెవరు చేయలేరండి. ఎస్తేరు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా జాతిరాజు అయిన దేవుని వద్దకు వెళ్ళింది. 3 రోజులు రాత్రి పగలు దేవుని పాదాలు పట్టుకుంది. దేవా, ఈ సమస్య నా భర్త అయినటువంటి రాజు కాదు పరిష్కరించేది, కానీ ఈ సమస్య పరిష్కరించేది నీవు మాత్రమేనయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేసింది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావా, మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? దేవుని వద్దకు రండి. ఎస్తేరు తన చెలికత్తెలు యూదులందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు రాజ్యాంగాన్ని దేవుడు మార్చేశాడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలిగినప్పుడు దేవుడు, ఆయన సమస్తం కూడా చేయగలిగినప్పుడు దేవుడు. అందుకే మనం గమనిస్తున్నాం, ఆయన దగ్గరికి వస్తావా, దేవునికి న్యాయం చేస్తాడు.